విద్యార్థులు యూత్ చేసిన లడాయి ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించింది. సో నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు మళ్ళా అటు మీడియా కూడా సిజేపీ అభిజిత్ దీప్కేని అడుగుతున్నది. ఈ దేశం కూడా ఆలోచిస్తుంది నెక్స్ట్ ఎవరిని అని చెప్పేసి. ఇప్పుడు చూసుకుంటే దేశం మొత్తంలో ఒక సమస్య కనిపిస్తుంది. అది ఏంటంటే ఇథనాల్ పెట్రోల్ అనేది ప్రతి ఇంటికి కారు ఉన్నోనికైనా, బెంజ్ కారు ఉన్నోనికైనా, ఆల్టో కారు ఉన్నోనికైనా, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉన్నోనికైనా, ఉత్త లూనా ఉన్నోనికైనా పెట్రోల్ అనేది ప్రాథమిక అవసరంగా మారిపోయింది. రోజుకు పెట్రోల్ వినియోగం దేశంలో పెరిగిపోతున్నది. దాంతోపాటు పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో దీనికి సంబంధించిన బాధ్యులైనటువంటి నితిన్ గడ్కరీ సార్ ఏమంటాడంటే, పెట్రోల్ కంటే ఇథనాల్ పెట్రోల్ తక్కువ రేట్ వస్తున్నది, మీకు మంచిది, మీకు పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయని మొత్తుకుంటారు కదా, ఆ పరిస్థితి ఉండదు, కాబట్టి మీరు ఇథనాల్ కొనుక్కోరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఆ ఇథనాల్ కొనుక్కోమని ఎందుకు చెప్తుంటే, వాళ్ళ కొడుకు ఇథనాల్ సప్లై దానికి సంబంధించిన ఏదో కంపెనీ దుకాణం పెట్టిండట. ఆయనకి గిరాకీ అవ్వడం కోసం ఇథనాల్ పెట్రోల్ని జనాలకు అలవాటు చేస్తున్నారు. మరి ఎందుకు ఇథనాల్ పెట్రోల్ సమస్య అవుతుంది అంటే, పెట్రోల్ కిందికి పోతుంది, అలా కలిపిన ఇథనాల్ మీదకి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇంజన్లు ఖరాబ్ అవుతున్నాయి. పెట్రోల్ ట్యాంక్లోకి వెళ్ళి ఇంజన్లకు పోతుంది కదా పెట్రోల్, ఆ ఇంజన్లు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి. కార్లు ఖరాబ్ అవుతున్నాయి, బైకులు ఎడబడతాడా నడిమిట్ల రోడ్డు మీద ఆగిపోతున్నాయి. సో మాకు E20 పెట్రోల్ వద్దని, ఆయన ఇథనాల్ పెట్రోల్ వద్దని చెప్పేసి ఇప్పటికే నెత్తినోరు కొట్టుకుంటున్నారు. వాళ్ళు బండ్లు నడుపుతోలే కాదు, బళ్ళు నడుపుతోళ్ళు నెత్తినోరు కొట్టుకుంటున్నారు, కార్లోళ్ళు, బైకులోళ్ళు. దీంతోపాటు పెట్రోల్ బంకులలో కూడా మా బంకులు ఆగమవుతున్నాయి, మా కింద పెట్రోల్ బంకులో ఉండే ట్యాంకర్లు ఆగమవుతాయని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నారు. సో నెక్స్ట్ మరి గడ్కరీని దింపుతారా, గడ్కరీని టార్గెట్ చేస్తారా? ఒకవేళ గడ్కరీని కనుక ఇథనాల్ పెట్రోల్ మీరు టార్గెట్ చేస్తే ఓన్లీ విద్యార్థులు యువతనే కాదు, ఆటోలు నడుపుకుంటూ వాళ్ళు వస్తారు, ప్రైవేట్ వెహికల్ క్యాబులు నడుపుకుంటూ వాళ్ళు వస్తారు, స్కూటీల మీద బండ్ల మీద ఉద్యోగాలకు పోయే వాళ్ళు వస్తారు, గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళకు దిగే ప్రమాదం ఉన్నది. సో గడ్కరీకి ఆ ప్రమాదం ఉన్నది. ఇంకా తర్వాత అమిత్ షా, నిర్మలా సీతారామన్, నరేంద్ర మోడీ వీళ్ళందరినీ కూడా టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నాడు. నీట్ పరీక్ష వాయిదా పడ్డందుకు మంచిదే, విద్యార్థులకు చదువుకోనికి ఇంత టైం దొరికిందని చెప్పేసి నిర్మలా సీతారామన్ మాట్లాడింది. పేపర్ లీక్ అయితే మంచిదా, పరీక్ష వాయిదా పడితే మంచిదా, మరి ఎన్నికలు వాయిదా పడితే మీకు ఎట్లా ఉంటుందని చెప్పేసి నిర్మలా సీతారామన్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆమె ఆర్థిక మంత్రిగా ఉన్నది, ఎన్నో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఇప్పటికీ గరీబోనికి ఇంత రూపాయి ఫాయిదా లేదు, నెత్తి మీద ఇంకింత భారం అవుతుంది, డాలర్ రేట్ పడిపోతున్నది. నువ్వేం ఆర్థిక మంత్రిగా అమ్మా నిర్మలా సీతారామన్, జై సీతారామన్ అని చెప్పేసి నిర్మలా సీతారామన్ కూడా ఈ దేశ యువత అంటున్నది. మరి నిర్మలా సీతారామన్ నెక్స్ట్ టార్గెట్ అవుతుందా? ఇక అమిత్ షా, మోడీ ముందలుంటే అమిత్ షా ఎన్నుకుంటాడు, మోడీది ముఖమైతే అమిత్ షాది వెన్నుముక ఈపు. సో మోడీని నడిపించేది మొత్తం అమిత్ షానే, అమిత్ షాని దింపేస్తే మోడీని దింపినట్టే. సో అమిత్ షాని టార్గెట్ చేద్దామా అని చెప్పేసి ఈ జెన్జీ యువత అంతా కూడా ఆలోచిస్తున్నది. జెన్జీ యువత నెక్స్ట్ ఏ కేంద్ర మంత్రిని టార్గెట్ పెట్టబోతా ఉన్నది, లేకపోతే ఏకంగా మొన్నటిదాకా ప్రధాని దిగకపోతే ప్రధాని దిగాలి అన్నారు కదా, ఏకంగా ప్రధానినే దింపేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూల్ చేస్తారా అన్న స్థాయిలో లోపల గ్రౌండ్లో ఇంకో ఉద్యమము బిల్డ్ అవుతున్నది. కాకపోతే నెక్స్ట్ టార్గెట్ ఎవరిగా ఈ ఉద్యమం బిల్డ్ అవుతున్నది అనేది తేలాల్సి ఉన్నది. సో నెక్స్ట్ ఎవరు కేంద్ర ప్రభుత్వంలో, నెక్స్ట్ ఫస్ట్ వికెట్ ధర్మేంద్ర ప్రధాన్ అయినా, నెక్స్ట్ వికెట్ ఎవరిది?